సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఇంతకుముందు షిరిడి సంస్థానంగా మారిన వైనం గురించి తెలుసుకున్నాం. కానీ హిందువులు మహమ్మదీయులు ఎంతమంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నా ఎప్పుడూ కూడా మతపరమైనటువంటి కలహాలు షిరిడిలో తలెత్తలేదు. మొదట 5,000 నుంచి 7,000 వరకు యాత్రికులు వస్తూ ఉండేవాళ్ళు. క్రమంగా ఈ సంఖ్య 75,000కు పెరిగింది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగున్నప్పటికీ ఎన్నడూ కూడా అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు. మసీదు మరమ్మతులు. గోపాలరావు గుండకు ఇంకొక మంచి ఆలోచన తట్టింది. ఉరుసు ఉత్సవం ప్రారంభించిన ప్రకారం మసీదును తగినట్టుగా తీర్చిదిద్దవాలని నిశ్చయించుకుంటారు. మసీదు మరమ్మతులు చేయు నిమిత్తము రాళ్లను తెప్పించి చెక్కించడం జరిగింది. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబ్ చందోర్కర్ ఆ సేవకు లభించింది. రాళ్ల తాపన కార్యక్రమం కాకాసాహెబ్ దీక్షిత్కు నియోగించబడింది. మసీదు మరమ్మతులు చేయుట బాబాకు ఇష్టం లేకుండెను. కానీ భక్తుడగు మహల్సాపతి కల్పించుకొని ఎట్లనో బాబా అనుమతిని సాధిస్తారు. బాబా చావడిలో పడుకున్న ఒక రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయడం ముగిస్తారు.